మనతో పాటుగా ఉన్నారు ఎంపీ రఘునందన్ రావు. యూరియా కొరత అనేది ఒక 3 నెలల నుంచి విపరీతంగా ఉంది. యూరియాని ఎవరైతే తెస్తారో, ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మేము ఓటేస్తామంది బీఆర్ఎస్. సో తప్పు ఎవరిదంటారు అక్కడ? టెక్నికల్‌గా ఒక 1 వీక్ 10 డేస్ కొంత యూరియా డిలే ఉంటది గానీ, 100% రైతన్నలకి ఆగస్టు 1 వరకు ఎంత యూరియా కావాలో అంత యూరియాని అందించడం లోపల కేంద్ర ప్రభుత్వం 100% సఫలీకృతమైంది, చక్కగా పనిచేసింది. దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం లోపల కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అయితే లేకపోతే ఇప్పించడంలో విఫలమయ్యారు. ఉన్నటువంటి 8+8 కలిపితే 0నే అయింది తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు అనేది ఒక వాదన. ఇప్పుడు వాళ్ళ బాపు ఉన్నప్పుడు యూరియా ఇచ్చింది ఎవరు? నేను తమాషా చేస్తారు. మీరుంటే చక్కగా ఉంటుంది, పక్కన ఉన్నాడు ఉంటే చేతనైతే లేదనే మాటలు ఏం మాట్లాడతారు మీరు అసలు? అప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ, ఇప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ. అన్ని రాష్ట్రాలకి ఎంత అవసరం ఉందని ఇండియన్ పెడితే అంత ఇచ్చింది మేమే. కాంగ్రెస్ తోటి ఈ దరిద్రం ఉంటే టీఆర్ఎస్ తోటి ఆ భావ దారిద్ర్యం ఉంది. ఇద్దరు కలిసి మమ్మల్ని బదనాం చేసేయాలనే కార్యక్రమం తప్పితే ఏముంది అందులో చెప్పండి. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం కాదా? వాళ్ళు ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ కావాలని కొట్లాడతారు కేసీఆర్ వాళ్ళు. కాంగ్రెస్ కొట్లాడుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటవుతుందా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుందా? సో ఇప్పుడు మీరు ఈ మాటలన్నింటిలోనూ ఓట్ చోరీతో పాటుగా అన్నది సిబిఐ, ఈడీలు, ఐటీ ఈ అన్నింటినీ త్రిశూల వ్యూహాన్ని అమలుపరుస్తున్నారని అదే రోజు కదా రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిబిఐకి ఇస్తోంది అని. మీరు ఈ ప్రశ్న రాహుల్ గాంధీనో రేవంత్ రెడ్డినో అడగాలి. కాంగ్రెస్ చేసిన తప్పులకు వచ్చి బీజేపీ వాళ్ళని సమాధానం చెప్పమంటే మాకు ఏమవసరం ఉందని సమాధానం. ఇది ఈ సిబిఐని ఈడీని తీసుకొచ్చింది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు కాదురా బాబు. మీ నాయనమ్మ మీ తాత ఉన్నప్పుడు తెచ్చిరు, వాళ్ళని అడుగురా భయాన్ని అడిగిరారా భయ అని చెప్పాలి కదా. బయటకు వెళ్ళినటువంటి రాజా సింగ్ ఆయన ఎందుకు కిషన్ రెడ్డి గారికే సవాళ్ళు విసురుస్తున్నారు? ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరిట్లో ఎవరు మాట్లాడినా కరెక్ట్. మొత్తం బీజేపీ ఐడియాలజీనే పుచ్చుకున్నారా? పుచ్చుకోకపోతే బీజేపీ కండవట్లేదు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎరువుల కొరత ఎందుకని ఉంది? బీజేపీ కేంద్రం రాష్ట్రానికి సంబంధించి నిధులను ఎందుకు ఇవ్వలేకపోతోంది? 53 సార్లు సీఎం ఢిల్లీకి వెళ్ళినా ఎందుకు అపాయింట్మెంట్లు దొరకట్లేదు? రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఎందుకు విడుదల కావట్లేదు? మనతో పాటుగా ఉన్నారు ఎంపీ రఘునందన్ రావు. రఘునందన్ గారు నమస్కారం అండి. సో యూరియా కొరత అనేది ఒక 3 నెలల నుంచి విపరీతంగా ఉంది. యూరియాని ఎవరైతే తెస్తారో, ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మేము ఓటేస్తామంది బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఓటింగ్లో కూడా పాల్గొనలేదు. సో తప్పు ఎవరిదంటారు అక్కడ? ఓట్లు లేని వాళ్ళు ఓటేస్తామని బెదిరిస్తే ఎవరేం చేస్తారు? 4 ఎంపీలు ఉన్నారు కదా రాజ్యసభ. లోక్సభలో వాళ్ళకి ఒక్క ఎంపీ కూడా లేడు కదా కవిత గారు. సో మేము చేసేది ఈ దేశం బాగుండాలని పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్ప ఓట్ల కోసం సీట్ల కోసం మేము పంచాయతీ చేసేటోళ్ళం కాదు. యూరియా ఈ రాష్ట్రానికి కొంత డిలే, టెక్నికల్గా ఒక 1 వీక్ 10 డేస్ కొంత యూరియా డిలే ఉంటుంది కానీ 100% రైతన్నలకి ఆగస్టు 1 వరకు ఎంత యూరియా కావాలో అంత యూరియాని అందించడం లోపల కేంద్ర ప్రభుత్వం 100% సఫలీకృతమైంది, చక్కగా పనిచేసింది. దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం లోపల కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అయితే దాన్ని ఒక ఉద్యమంలాగా మలిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసి కేంద్రాన్ని బదనాం చేసడం లోపల టీఆర్ఎస్ కొంతమేర సక్సెస్ అయింది. కాకపోతే ఇప్పుడు తేవడంలో విఫలమయ్యారు, లేకపోతే ఇప్పించడంలో విఫలమయ్యారు. ఉన్నటువంటి 8+8 కలిపితే 0నే అయింది తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు అనేది ఒక వాదన. ఇప్పుడు జర్నలిస్ట్గా పనిచేసి వచ్చిన కాబట్టి జర్నలిస్టులని అనే అధికారం నాకు ఉందని అనుకుంటాను. తెలుగు మీడియాకి బాగా పైత్యం ఎక్కువ కవిత. ఇప్పుడు వాళ్ళ బాపు ఉన్నప్పుడు యూరియా ఇచ్చింది ఎవరు? కేటీఆర్ వాళ్ళ నాయన ఉన్నప్పుడు లేదా కేసీఆర్ వాళ్ళందరికీ, తెలంగాణ ఉద్యమకారులందరికీ బాపు అయినా కేసీఆర్ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినప్పుడు యూరియా ఇచ్చింది ఎవడు? ఏం కాదా? నేను తమాషా చేస్తారు. మీరుంటే చక్కగా ఉంటుంది, పక్కన ఉన్నాడు ఉంటే చేతనైతే లేదనే మాటలు ఏం మాట్లాడతారు మీరు అసలు? అప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ, ఇప్పుడు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ. అన్ని రాష్ట్రాలకి ఎంత అవసరం ఉందని ఇండియన్ పెడితే అంత ఇచ్చింది మేమే. దానికి యూరియా ఇయ్యలేదు. దానికి కూడా ఆర్టిఫిషియల్గా వాళ్ళు ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తే రైతులు ప్యానిక్ గురై రోజు లైన్లో నిల్చొని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది వాళ్ళు కావాలని క్రియేట్ చేసినారు. కొంత రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఉంది, డిస్ట్రిబ్యూషన్ లోపల ప్రాపర్గా చేయకపోవడం. రైతులు పానిక్ కాకుండా ఎక్కడికక్కడ మంత్రులు పోయి సెంటర్లని సందర్శించి ప్రజలకి, రైతులకి భరోసా ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ మంత్రులు వైఫల్యం చెందిరు. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు. వాళ్ళకి బురద జల్లుట లోపల పూర్తి పట్టు వచ్చింది. వాళ్ళు బురద జల్లుతారు, వీళ్ళు పట్టించుకుంటలేరు. ఇంతే తేడా అందులో. ఇండెంట్ వాళ్ళు పెట్టలేదా, లేకుంటే ఇవ్వలేకపోయారా? ఏమైంది అక్కడ? కవిత గారు, ఇట్లా భూతద్దాలు పెట్టి ఇండెంట్లు పెట్టలేదా ఏమైతే నువ్వు నెలకు సరిపోయే రేషన్ తెచ్చుకుంటావు. సడన్గా కోవిడ్ వచ్చి లాక్డౌన్ అయింది, ఏం చేస్తారు? భారతదేశానికి అనుకోకుండా ఒక యుద్ధం వచ్చింది, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఉన్న దాంట్లో రైతులన్నీ కన్విన్స్ చేసి జూలై 31 దాకా రాని కొరత ఆగస్టులో ఎందుకు వచ్చింది?
ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? ఎంత పెట్టింది ఏంటంటే ఎంత ఇచ్చిండ్రు? నేను డీడీఆర్సీ మీటింగ్లో మా జిల్లాలో పాల్గొన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను నేను మీకు. నేను జూలై లాస్ట్ వీక్లో గౌరవ మంత్రి వివేక్ గారితో కలిసి పాల్గొన్నప్పుడు నేను అడిగిన మా జిల్లా కలెక్టర్ గారిని, యూరియా మీకు సరిపోయినంత వస్తుందా వస్తలేదా, ఆగస్ట్ ఇండెంట్ సరిగా పెట్టిండ్రా పెట్టలేదా అని అడిగినాను. అది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చినాం. మధ్యలో కొంత పాకిస్తాన్ తోటి యుద్ధం వల్ల ఒక 1 వీక్ 10 డేస్ కొంచెం డిస్టర్బెన్స్ అయిన మాట వాస్తవం. దాన్ని మేము అంగీకరించేందుకు చిత్తశుద్ధితోటి ఉన్నాం. కానీ టీఆర్ఎస్ ఒకటే పనిగా బురద జల్లే కార్యక్రమం పెట్టుకొని 30 మంది పేమెంట్ ఇచ్చేటువంటి జీతగాళ్ళని జర్నలిస్టులకు పెట్టుకొని ఏది పడితే అది చేస్తుంటే ఎవడేం చేస్తాడు కవిత గారు దానికి? కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా అయింది. ఆ కేసీఆర్ ఇంట్లో ఫామ్ హౌస్లో తయారు చేసుకొని తెచ్చి రైతులకంతా యూరియా ఇచ్చిండా? మా బాబు ఉంటే మంచిగా వచ్చింది, వేరే ఎవడు తెలేదు. పోయిన సంవత్సరం రాలేదా మరి ఇదే? ఈసారి ఎందుకు వచ్చింది? ఆ డిఫికల్టీని గమనించకుండా రాజకీయ లబ్ధి కోసం పొద్దుగలేస్తే బురద జల్లే కార్యక్రమాన్ని 30 మెడికల్ కాలేజీలు కాదు 30 యూట్యూబ్ ఛానళ్ళకి జీతం ఇవ్వాలని కేటీఆర్ అనేటువంటి జీతం ఇచ్చి చేస్తుంటే ఎవడేం చేస్తాడు దానికి కవిత గారు? ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. వారం 10 రోజులు అవస్థ అయిన మాట వాస్తవం. ఆ వారం 10 రోజులు సరిగా మేనేజ్ చేసుకోవడం ఈ ప్రభుత్వానికి చేతగా లేదు అంటున్నా. ఉన్న యూరియాని రైతులకు భరోసా ఇవ్వకపోతే రెండు అవసరం ఉన్న వాళ్ళు వచ్చే పసలు కూడా దొరుకుతుందని 4 తీసుకుంటున్నారు. దీనివల్ల కొంత కొరత వచ్చింది. కొంత బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు, కొంత బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు, డీలర్లు కొంతవరకు ఇబ్బంది పెడతా ఉన్నారు రైతుల్ని. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేయలేక వైఫల్యం చెందితే అగో పులి అంటే ఇగో తోకని వీళ్ళు ఇక దాన్ని భూతద్దంలో పెట్టి వీళ్ళు రచ్చ చేసి రైతులంతా పానిక్ క్రియేట్ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళది కత్తి కాదు నెత్తి కాదు, రాష్ట్రంలో లేరు, ఢిల్లీలో లేరు, అందుకని వేస్తూనే ఉన్నారు బురద. 30 యూట్యూబ్ ఛానళ్ళని పెట్టి పేమెంట్ ఆర్టిస్టులను పెట్టి నడిపిస్తూ ఉన్నారు, నటన చేస్తూ ఉన్నారు. ఎట్లయితుంది అట్లా కవిత గారు? బాధ్యత ఉండాలి, ఏదన్నా బాధ్యత ఉండాలి, భరోసా ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వంపై. ఏసీగా ఇంత ఉంది, ఇంత స్టాక్ ఉంది, ఇంత లేదు, మీరు ఇట్లా ఉండండి అని వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక మంత్రి పోయి ఏ జిల్లాలో కలెక్టరేట్లో కూర్చొని సమీక్షించి చెప్పడు. కాంగ్రెస్ తోటి ఈ దరిద్రం ఉంటే టీఆర్ఎస్ తోటి ఆ భావ దారిద్ర్యం ఉంది. ఇద్దరు కలిసి మమ్మల్ని బదనాం చేసేయాలనే కార్యక్రమం తప్పితే ఏముంది అందులో చెప్పండి. సో వాళ్ళిద్దరు కలిసారని మీరు అంటున్నారు. మొన్న ఎన్నికల్లో ఓటేయకపోవడానికి కారణమే బీఆర్ఎస్ బీజేపీకి బీ టీంలా ఉంది కాబట్టి ఓటేయలేదని జయరాం రమేష్. బీఆర్ఎస్ అనేది ఇర్రెలవెంట్ అవుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. నేను ఈ మాట ఏదో రఘునందన్ కావాలని టీఆర్ఎస్ని తిడతాడు కాబట్టి తిట్టాలని తిడతలేడు, ఓకేనా? అరే నీ కుటుంబాన్నే కంట్రోల్ చేసుకోవడం చేతలు అయితే లేదు, రేపు నీ రాష్ట్రాన్ని ఏం కంట్రోల్ చేస్తావు నువ్వు? బిడ్డకి కొడుకు మధ్యలో ఆస్తుల పంపకాలలో పంచాయతీ నడుస్తూ ఉంది, దాన్ని సరి చేసుకోరి ఫస్ట్. మీరు బీఆర్ఎస్లో అది ఆలోచించుకోరి ఫస్ట్. అది ఆలోచించుకోవడం చేత కాదు, అది చేయడం చేత కాదు. బావకు నాకంటే ఎక్కువ పదవులు ఇస్తారు అని మరదలు ఇల్లు చేస్తూ ఉంది. కుటుంబాన్ని చక్కదిద్దుకో, నలుగురున్న కుటుంబాన్ని చక్కదిద్దుకోలేనాడు రేపు 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని చక్కదిద్దాడు, రేపు మా బాపు మళ్ళీ వస్తాడు, మేము మళ్ళీ వస్తాం, వచ్చి ఏం చేస్తారు? బిడ్డకే న్యాయం చేయలేవు, నేను దేశంలో ఎవరికే న్యాయం చేస్తావు? తొలి తెలంగాణ క్యాబినెట్లో ఒక ఆడబిడ్డకు మంత్రి పదవి వేయకుండా అట్లా ఆడబిడ్డలకి అన్యాయం చేసినావు. ఆఖరికి రెండో దాంట్లో ఇప్పుడు నీ బిడ్డనే చెప్పి బయటకు వచ్చింది, మా నాయన మొత్తం సామాజిక తెలంగాణకు వ్యతిరేకం, మా నాయననే తప్పు చేసిండు అని చెప్తుంది. ఇంకేం ముఖం పెట్టుకుని చోట్లు అడుగుతారు రేపు టీఆర్ఎస్ వాళ్ళు? దేనికోసం అడుగుతారు ఓట్లు? సంపాదించిన అక్రమాస్తుల్ని బిడ్డకి కొడుకు సరిగా వంచలేదని చెప్తాడా? లేకపోతే బిడ్డకి పదవి ఇవ్వక మా అల్లుడికి పదవి ఇచ్చినా అల్లుడు ఇంకోటి చేస్తున్నాడని చెప్పుకుంటాడా? ఏం చెప్తారు మీరు రేపు వచ్చి? ఏం టీఆర్ఎస్, ఏం బీఆర్ఎస్, ఏడున్నదని? ఇర్రెలవెంట్ అయిన వాళ్ళ గురించి మీరేదో ముచ్చట పెడతారు మళ్ళీ నాతోటి వచ్చి. ఏమున్నదండి? ఏడున్నారు వాళ్ళు? ఏడున్నారు కవిత గారు? ఎందుకు లేరు మెదక్ పార్లమెంట్లో? ఏం చెప్తారు మీరు? ప్రజాస్వామ్యం కర్తం, ప్రజలు ఓట్లు వేస్తారు, మీకు ఓట్లు వేస్తే లేరు కదా, రేపు ఇంకా వేయరు మీకు. నిన్ననే మన ఒక జర్నలిస్ట్ కృష్ణ అనుకుంటా మిత్రుడు 10 ప్రశ్నలు సమాజం ముందు నుంచి సర్వే చేసిండు. ఏమొచ్చింది సర్వే రిపోర్టు? మాకేం కాలే, మంచిగా ఉన్నామని బింకనాలు పొంకనాలు కొట్టి పొద్దుగాల బావ ప్రెస్ పెడితే పొద్దుగుకి ట్వీట్ పెట్టుడు, గివే కదా అలా పంచాయతీ, బావమరుదుల పంచాయతీలే కదా. అలా ఏం చేస్తున్నారండి వాళ్ళకి? మీరు చూడు, నిజంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా మీకు. ఈ 18 నెలల్లో గత ఏడాది నుంచి హరీష్ రావు గారు ఒక జిల్లాకు వస్తే దానికి పోటీ కేటీఆర్ గారు ఇంకో జిల్లాకు పోవాలి. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడితే కేటీఆర్ గారు ట్వీట్ పెట్టాలి, హరీష్ ట్వీట్ పెడితే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టాలి, బావ సిరిసిల్లకు పోతే బామ్మది కరీంనగర్ పోవాలి. ఇది తప్ప వాళ్ళిద్దరి పోటీ పంచాయతీ తప్ప వాళ్ళు ప్రజలకు చేసింది ఏంది? ఏం చేసిర్రు? 10 ఏళ్ళలో మీరు చక్కదిద్దింది ఏందని? ఓ గ్రూప్ 1 పెడితే కోర్టుకు పోతుంది, గ్రూప్ 1 పోతుంది, గ్రూప్ 2 పోతుంది, గ్రూప్ 3 పోతుంది. అసలు ఎవరి కొంపల బంగారం వచ్చింది? మీ కొంపల తప్ప పక్కన కొంపల బంగారం రాలే. ఆఖరికి వచ్చిన ఆ బంగారాన్ని సరిగా వంచుతలేమనే కదా ఇలా బిడ్డి పంచాయతీ పెట్టిందంతా. దేని కొట్లాడుతుర్రు కవిత గారు వాళ్ళు? అన్నా చెల్లె దేని కొట్లాడుతుర్రు? బావమరదలు దేని కొట్లాడుతున్నారు? నేను మాట్లాడితే బీజేపీని నాకు ఏదో కేసీఆర్ మీద కోపం ఉంది, కేసీఆర్ కుటుంబం మీద కోపం ఉందని కింద మళ్ళీ పేమెంట్ బ్యాచ్లో 200లకు జీతం ఇచ్చి కామెంట్లు పెట్టిస్తుంటాడు కేటీఆర్ అనేటోడు. దుబాయ్లో సంస్థలు పెట్టుకొని సంపాదించుకున్న సొమ్ముతోటి. ఆడ కవిత అడిగిన దానికి సమాధానం చెప్పమను.
మీ పతనం నాతోటే మొదలైంది. ఇంకా రేపు మొత్తం మిమ్మల్ని మొత్తం లేకుండా చేస్తాం ఇట్లే చేస్తే మీరు. ఈ పేమెంట్ బ్యాచ్లతోటి పైసలతోటి రాజకీయం చేయకూరి దయచేసి. ప్రజలకు సేవ చేసి గెలువుండ్రి. నీ బిడ్డే నీ చెల్లె చెప్పింది కదా నాయనని మంచిగా చూసుకోమని, చూసుకో. పక్క రాష్ట్రం లేదు అయింది కదా జయలలిత గారికి, అట్లా కాకుండా చూసుకో, జాగ్రత్త పడు. రామన్న అని ప్రాధాయపడుతూ చెప్పింది కదా, పైసల పంచాయతీ కాదు, ముందు నాయనని కాపాడుకోరు. నీకు నాయనని కాపాడుకోవడం రాదు, చెల్లెని కాపాడుకోవడం రాదు, మా మీద ఇరుసుకపడ్డమనేది యూట్యూబ్ ఛానల్ పెట్టి పేమెంట్ బ్యాచ్లు పెడితే ఏమవుతుంది కవిత గారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోంచి, అంటే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలోకి మీరు బయటికి రావడానికి కూడా ఒక కారణం అని చెప్పారు. అదే కారణంతోనే మీరు వచ్చిండ్రా బయటికి? నేను ఏమంటున్నా, వాళ్ళ కుటుంబ పంచాయతీలో మమ్మల్ని ఎందుకు లాగుతారు? మీ పేరు చెప్పారు కదా అక్కడ. పోనీరు, చెప్పేటోళ్ళు చెప్పుకుంటూనే వాళ్ళకి ఎలా అవసరం వచ్చినప్పుడు ఇది చేసుకుంటారు. మనకెందుకు కవిత పంచాయతీ? వాళ్ళ సాగు వాళ్ళు చావనీరు. సో వచ్చినటువంటి రీజన్స్ అన్ని ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ రీజన్స్ తోనే నేను నన్ను ఎందుకు బయటికి పంపిరేంది అనేది నేను బయటకు వచ్చినప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన. ఓకేనా? తిట్టేకాడికి తిట్టినా, శాపనార్థాలు పెట్టేకాడికి పెట్టినాం, చేసేకాడికి చేసినాం. ఇది కాదు కొట్లాడాలి వ్యతిరేకంగా నిలబడాలనుకున్నాం. ఏ నోరైతే కేసీఆర్ గొప్పోడు, తెలంగాణ గొప్పదని చెప్పిందో, తెలంగాణ తెచ్చుకుంటందుకు ఆయన ఉపయోగపడతాడని చెప్పిండో అదే నోరు చెప్పింది. వచ్చిన తెలంగాణ నేను దోసుకొని పెడుతున్నాడు, మళ్ళీ ఎవరికి వస్తే వ్యతిరేకంగా కొట్లాడినేమో వాళ్ళకే ఇస్తున్నాడు అని మళ్ళీ కొట్లాడింది ఇదే రఘునందన్ రావు నోరు. మంచిని మంచి అన్నం, చెడుని చెడు అంట. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి బి టీం కాదా? ఈ ప్రశ్న అడిగేటువంటి రిపోర్టర్లకి మీ క్వాలిఫికేషన్ ఏందని అడగాల్సి వస్తుంది. ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీకి బి టీం ఎందుకు అవుతుంది? ఎందుకవుతుంది అంటున్నా. కేసీఆర్ అనేటోడు ఇఫ్తార్ విందులు ఇస్తాడు, మేము ఇఫ్తార్ విందులలో పాల్గొంటామా? పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. వాళ్ళు ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ కావాలని కొట్లాడతారు కేసీఆర్ వాళ్ళు. కాంగ్రెస్ కొట్లాడుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటవుతుందా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుందా? ఎట్లా అడుగుతారు మీరు ఆ ప్రశ్నలో అంటున్నా. ఏ సిద్ధాంతంలో పోలికుంది? మాకు దేశం ఫస్ట్, మా నాయకుడు 24 గంటలలో 18 గంటలు పనిచేస్తాడు, వాళ్ళ కుటుంబం ఫస్ట్. అవునా? వాళ్ళకి 24 గంటలు ఫామ్ హౌసే ఫస్ట్, వాళ్ళకి ఆస్తులు దోసుకోవడం ఫస్ట్, మాకు ఈ దేశం కోసం చచ్చిపోవడం ఫస్ట్. ఇక వాళ్ళకి మాకు బీఫ్ టీంలు ఎట్లయితాయి? ఏం పొంతన ఉంటుంది? ఏం పోలికుందని అడుగుతారు. బీఆర్ఎస్కి ఏం సిద్ధాంతం ఉంది? బీఆర్ఎస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే, చెప్పిన మాట మర్చిపోవాలి. తెలంగాణ ఫస్ట్ క్యాబినెట్లో మహిళలు ఉండరు, ఆకాశంలో సగం ఆడబిడ్డలు ఎట్లు ఇయ్యరు అంటాడు అవసరం వచ్చినప్పుడు. మళ్ళీ ఆయన ఇలా ఆడబిడ్డలు కనబడరు. రెండో క్యాబినెట్లో బీసీలు ఉంచారు. తెలంగాణ జనాభాలో 185% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఇది జూన్ 2014లో కేసీఆర్ గారు నిండు శాసనసభలో చెప్పిన మాట. ఏడిచ్చిండు మంత్రి పదవులు. 3 బీసీలకితో ఒక బీసీని అర్ధరాత్రి తీసి పారేసిండు. అవునా? ఏమున్నది మరి వాళ్ళకి సామాజిక న్యాయం అంటే? ఏమేదో చెప్తుంది సామాజిక న్యాయం అని మా చెల్లె కవిత. పూలే బొమ్మ పెట్టాలి అసెంబ్లీలో. అరే మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్ళు ఏడున్నావు నువ్వు? అంటున్నా. అప్పుడు ఎందుకు పెట్టలే పూలే విగ్రహం? అప్పుడు ఎంపీ నువ్వు, ఎమ్మెల్సీ ఎందుకు పెట్టలే? నాయన నేను పూలే విగ్రహం పెడతాను ఎందుకు పోయి పెట్టలే అసెంబ్లీలో? ఇలా దానికి సంతకాల సేకరణ, ఓ రోజు కోదండరామ్ గారింటికి, ఓ రోజు లేని గద్దర్ గారింటికి, ఓ రోజు ఇంకోళ్ళ ఇంటికో ఏదో సంతకాలు చేస్తుంది. ఈ మీద ఉద్ధరిస్తున్న సమాజాన్ని అని తిరుగుతుంది. ఏం ఉద్ధరిస్తుంది? నవ్వుతురు జనాలు. 10 ఏళ్ళు పెట్టడం చేతగలిగనివకి ఈమె ఇలా పూలే పేరు చెప్పుకొని తిరుగుతుంది. సామాజిక తెలంగాణ అంట. మీ నాయన చేసిందే నువ్వు చేస్తా ఉన్నావు. ఎట్లా వస్తుంది మీతోటి సామాజిక తెలంగాణ? మాతోటి వస్తుంది కవిత గారు. మేము 170 మందికి ఇచ్చినాం కేంద్ర క్యాబినెట్ లోపల. వాళ్ళు ఇవ్వలే, టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలే. మీరేమో టీఆర్ఎస్ మా బీ టీం అంటాడు, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటాడు. ఎందుకు ఒకటైతాం అంటున్నా? మాకు ఎవరితోటి ఏం అవసరం ఉందని ఒకటైతాం? మాకు ఏం అవసరం వాళ్ళతోటి? మా సిద్ధాంతానికి వాళ్ళ సిద్ధాంతానికి పొత్తు ఎక్కడుంది, పొంతన ఎక్కడుంది, సారూప్యత ఎక్కడుంది? 30 ఏళ్ళు దేశాలకి అధ్యక్షులుగా వాళ్ళే ఉంటారు. ఒక పార్టీ ఉంటే ఆ పార్టీకి మొత్తం వాళ్ళే, జీవితకాలం వాళ్ళే అధ్యక్షులు, జీవితకాలం వాళ్ళే ప్రైమ్ మినిస్టర్లు ఉండాలి, వాళ్ళ కుటుంబాలే ప్రైమ్ మినిస్టర్లు ఉండాలి. వాళ్ళతో మాకు పోలికి ఎక్కడిది? టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. ఎట్లా ఒకటి అవుతుంది? ప్రతి 3 ఏళ్ళకి ఎవరున్నా సరే మేము అధ్యక్షుడిని మార్చేస్తాం, ఎంత పెద్దోళ్ళనైనా కానీ. మ్యాక్సిమం అంటే 2వ అవకాశం ఇస్తుంది మా పార్టీ. ఎట్లయితుంది కవిత గారు? ఎట్లా బీ టీం అవుతుంది బీఆర్ఎస్? ఏ లెక్కన బీ టీం అవుతుంది చెప్పు? ఏ సిద్ధాంతం ప్రకారం బీ టీం అవుతుంది? కాంగ్రెస్ వాళ్ళది నోరా మోరా వాళ్ళు ఆలోచించుకోవాలి. రాహుల్ గాంధీ అంటాడు ఓటు చోరీ అయింది అంటాడు, ఎంపీల ఓట్లు చోరీ అయినాయి అంట. ఏం మాట్లాడతారు కవిత గారు? ఈయన ఇట్లా మాట్లాడతాడు కేటీఆర్, ఆయన అట్లా మాట్లాడతాడు. ఏం మనుషులు వీళ్ళు అసలు? ఓటు చోరీ అవుతుంది అంటే ఏంది? నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు? ఎంపీలను అవమానిస్తున్నావా? నీ పార్టీ ఎంపీలను అవమానిస్తున్నావా? నీ పార్టీ ఎంపీలు ఎట్లా నువ్వు చెప్తున్నారు? వాళ్ళు ఆత్మప్రబోధానుసారం వేస్తే వేసి ఉంటారు. అక్కడ విప్పలేదు కాబట్టి వేసి ఉంటారు. దానికి ఎవడు ఏం చేస్తాడు? ఇండి కూటమి ఎంపీలు వేస్తే వేసి ఉంటారు. నీకేంది ఉంటారు? నీకు నియంత్రణ లేదు. నీకు పార్టీ మీద నియంత్రణ లేదు, మీ ఎంపీల మీద నియంత్రణ లేదు, ఎంపీలకు నీ పార్టీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసం లేదు. సో ఎవరుంటారు నీతో పాటు? ఎందుకుంటారు?
పడవ మునిగిపోతుందని తెలిస్తే ఈత వచ్చిన వాళ్ళంతా పడవలకి వెళ్ళి దుంకి వెళ్ళిపోతుంటారు కవిత గారు. మునిగేదాకా ఎందుకుంటారు పడవలు? ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు అప్పుడు అటు దుంకి వెళ్ళిపోతూనే ఉంటాడు కదా. మునిగిపోయే పడవలు ఏ రాజకీయ నాయకుడు ట్రావెల్ చేస్తాడు? సో ఇప్పుడు మీరు ఈ మాటలన్నిటిలోనూ ఓట్ చోరీతో పాటుగా అన్నది సిబిఐ, ఈడీలు, ఐటీ ఈ అన్నిటినీ త్రిశూల వ్యూహాన్ని అమలుపరుస్తున్నారని అదే రోజు కదా రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిబిఐకి ఇస్తోంది అని. మీరు ఈ ప్రశ్న రాహుల్ గాంధీనో రేవంత్ రెడ్డినో అడగాలి. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులకు వచ్చి బీజేపీ వాళ్ళని సమాధానం చెప్పమంటే మాకు ఏం అవసరం ఉందని సమాధానం చెప్తాం. ఆ ట్వీట్ చేసినప్పుడు కింద మీరు కౌంటర్ పెట్టాలి. అరే వారి బుడ్డోడా, ఇది ఈ సిబిఐని ఈడీని తీసుకొచ్చింది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు కాదురా బాబు, మీ నాయనమ్మ మీ తాత ఉన్నప్పుడు తెచ్చిరు, వాళ్ళని అడుగురా పోయాని అడిగిపోయి అడిగిరారా పోరే అని చెప్పాలి. గట్లా ఏది ఎప్పుడు వచ్చిందో తెలియని వాళ్ళు మాట్లాడితే ఆ నిమిషానికి ఎవడో పక్క నుండి ట్వీట్ చేస్తాడు. ఆఫీస్లో బ్యాక్ బెంచీల్లో ఫ్రంట్ బెంచీల్లో కూర్చున్నాడు, అంతేగా నేను చదివి ట్వీట్ చేస్తాడా? మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో సిబిఐ అంటే ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? నాకు తెలియదు, అది ఇచ్చిరో అయ్యలేదో ఏమవుతుందో కాలం నిర్ణయిస్తుంది, చూద్దాం. అది మధ్యలో కోర్టుకు పోయినట్టుంది కదా, కొద్దిగా ఓపిక ఉందాం. సామాజిక న్యాయం, బీసీలకి 42% రిజర్వేషన్లు, ఇదేమవుతుంది? ఎక్కడ దాకా వెళ్తుంది? మేము ఇస్తున్నాం కదా, మాకు అవకాశం ఉన్న ప్రతి చోట మేము ఇస్తున్నాం. కాంగ్రెస్ లాగా ముస్లిమ్స్తో కలిపి ఇచ్చేటువంటి ఆలోచన మాకు లేదు. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్లు ఇవ్వమన్నారు, కానీ మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పలేదు. అయినా కవిత గారు బిలో 10 ఉంటే మైనార్టీస్ అవుతారు, మోర్ దెన్ 10 అయినాక వాళ్ళు మైనార్టీస్ అయింది, వాళ్ళకి మైనార్టీ రిజర్వేషన్ అయింది, వాళ్ళని తెచ్చి బీసీ రిజర్వేషన్లో పెట్టేటువంటి తెలివి తక్కువ పని అయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వం మేము. సో దీనికి చట్టబద్ధత వస్తుంది అనుకుంటారా? రాదు. కోర్టుకు వెళ్తారా? ఏమైనా పోని, వాళ్ళు ఎడికైనా పోని, కోర్టు ఏం చెప్తుంది? భారత రాజ్యాంగాన్ని దాటిపోయి పనిచేయమని చెప్తుందా? రాజ్యాంగం ఫ్రేమ్ ఎంతుంటే గంతల్ని పనిచేయమని చెప్తుంది. రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాల్ని రాజ్యాంగబద్ధంగానే పరిష్కరించమని చెప్తుంది. రాజ్యాంగం లిమిట్ని దాటి పనిచేయమని ఎవరెట్లా చెప్తారు కవిత గారు? ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇయ్యనంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు రావు. వాళ్ళకి ఎన్నికలు పెట్టే ధైర్యం లేక వాళ్ళ మాట మాట్లాడితే నేనేం చేస్తాను? గెలిచి నీకు 18 నెలలు 20 నెలలు అవుతుంది, ఇవాళ దాకా ఎలక్షన్స్ పెడతలేరు మీరు. ఇప్పుడు బీజేపీని బదనాం చేసినందుకు కుట్ర, బీజేపీ 42% రిజర్వేషన్లు ఇస్తలేదు కాబట్టి మేము ఎలక్షన్లు పెడతలేమని కుట్ర. రిజర్వేషన్ ఎంత ఉండేది? ముందు ఎన్నికలు అయితే పెట్టి సార్, ఊర్లలో ఊడ్చడానికి జీతాలు లేక ఏడుస్తున్నారు, సర్పంచులు లేక సగం ఊర్లు ఇబ్బంది పడతా ఉన్నాయి, ముందు ఎలక్షన్లు పెట్టుర్రి. దానికైతే పార్టీ గుర్తుండదు కదా. గెలిచిన వాళ్ళంతా మా కాంగ్రెస్ వాళ్ళనే కండువ కప్పుకో, ఎవడొద్దంటాడు తర్వాత నిన్ను. ఎలక్షన్లు పెట్టన్నా అంటున్నాం మేము. నువ్వు 42% వాళ్ళకే ఇచ్చేసి పెట్టుకో. 42%లో 10% ముస్లింలకు ఇవ్వడం వల్ల హైదరాబాద్ లాంటి సిటీ లోపల మీరు 150 కార్పొరేటర్లు ఉంటే దాంట్లో వాళ్ళు 10-15 మంది వాళ్ళే వచ్చేస్తున్నారు. ముస్లిం మైనార్టీలు బీసీ కోటా కింద వస్తూ ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి గారి గురించి చెప్పారు, ఆ అధ్యక్షుడి గురించి మాట్లాడిన తర్వాత వెరీ రీసెంట్గా బీజేపీ నుంచి బయటకు వెళ్ళినటువంటి రాజా సింగ్, ఆయన ఎందుకు కిషన్ రెడ్డి గారికే సవాళ్ళు విసురుస్తున్నారు, ఛాలెంజ్లు చేస్తున్నారు, మన ఇద్దరం పోటీ పడదాం, రాజీనామాలు చేసి రమ్మని? సో మీరు ఇద్దరు అన్నారు కాబట్టి ఆ ఇద్దరిట్లో ఎవరు మాట్లాడినా కరెక్ట్గా ఉంటుంది. నేను మూడో వ్యక్తిగా బయట నుంచి చూస్తుంటే నాకు సరిగ్గా కాకుండా అది బీజేపీ పార్టీయే కదా, మాకు కనిపించట్లేదు, మాకు అర్థం కావట్లేదు. నేను అదే చెప్తా ఉన్నా మీకు. కిషన్ రెడ్డి గారు మాట్లాడినా బాగుంటుంది, లేదా ఆ ప్రశ్నకు సమాధానం రాజా సింగ్ గారు చెప్పినా బాగుంటుంది. మధ్యలో నేను థర్డ్ పర్సన్ అయితే కదా కవిత గారు, నేను మాట్లాడడం బాగుంది. సరే, మీరు ఇప్పుడు పొంతన పోలిక సిద్ధాంతాలు ఎక్కడున్నాయి అనుకుంటే, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ ఐడియాలజీలు సిద్ధాంతాలు ఉన్నాయి. వాళ్ళందరూ బీజేపీలోకి వచ్చిన తర్వాత మొత్తం బీజేపీ ఐడియాలజీనే పుచ్చుకున్నారా? పుచ్చుకోకపోతే బీజేపీ కండువ ఎట్లా కప్పుకుంటారు? ఇప్పుడు ప్రస్తుతం నేనేం చెప్తున్నా మీకు, కండువ కప్పుకునే మరుక్షణం నీకు నచ్చితేనే కండువ కప్పుకుంటావు. మీరు ఎందుకో కండువ కప్పుకుంటలేరు. మీరు మా ఇంటికి వచ్చి ఇప్పుడు నేను బలవంతంగా మీకు ఏమైనా కండువ వేస్తున్నానా? వేయను కదా. మీరు మా సిద్ధాంతాలు నచ్చి మా నాయకత్వం నచ్చి వచ్చి జాయిన్ అవుతున్న వాళ్ళు, పాత సిద్ధాంతాలు ఇంకా మోస్తా అంటే మా పార్టీ ఎందుకు ఊకుంటుంది? కాకుండా గ్రూపులు ఎందుకు కనిపిస్తున్నాయి? చాలా గ్రూపులు కనిపిస్తున్నాయి. గతంలో కరీంనగర్ కి సంబంధించి బండి సంజయ్ కావచ్చు, ఈటెల రాజేందర్ ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలలో ఎక్కడ ఈటెల రాజేందర్ గారి పేరు రాలేదు, ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన ఎక్కడ కూడా బండి సంజయ్ గారి పేరు రాలేదు. మీడియా అదే చెప్తున్నది, తెలుగు మీడియాకి ఉత్సాహం ఎక్కువ, నారద ముని వారసులం అనుకొని అట్లే అదే పంచాయతీని కొనసాగి తెలుగు మీడియానే ఇట్లుంది దురదృష్టం. కాకపోతే కేంద్రంలో ఎందుకు గోడీ మీడియా అనేది కూడా అట్లనే వస్తుంది, కేవలం మోదీ భజన మాత్రమే చేస్తున్నారు వాళ్ళు అనేది. మోడీ భజన చేస్తుంటే ఓటు చోరీ అవుతుందని పాదయాత్ర చేస్తుంటే రోజు టీవీలలో పేపర్లలో ఎట్లా వస్తుంది? మోడీ మీడియా అయితే రాహుల్ గాంధీ బొమ్మలు ఎట్లా కనబడుతున్నాయి? ఓటు చోరీ చేసిండని రాహుల్ గాంధీ మాట్లాడితే టీవీలలో ప్లేట్ బ్రేకింగ్లు ఎట్లా వస్తాయి? రావు కదా. మోడీ మీడియా అయితే రాహుల్ గాంధీ అనే పేరే రాదు కదా టీవీలలో. మేము స్వేచ్ఛ ఇచ్చినాం కాబట్టి మీరు ఏదైనా మాట్లాడుతున్నారు. మేము ఉన్నట్టు మాట్లాడుతున్నాం కాబట్టి మీకు బాధ అనిపిస్తుంది. మేము నిజంగా నియంతృత్వం పోతే మీరేడ మాట్లాడతారు? అంత మోడీ మీడియా అయితే వేరే పేర్లు ఎందుకు కనబడతాయి ఈ దేశం లోపల? వీఆర్ ఫ్రీ,
మేము మళ్ళీ చెప్తామన్నాం, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే అందరినీ పనిచేసుకోమని అడుగుతున్నాం. దాన్ని మీరు ఎక్కువ ఫాయిదా ఉటాయిస్తున్నారు, అయినా మేము మౌనంగా భరిస్తా ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అంటే ప్రశాంతంగా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలన్నీ బాగా చేసుకుంటూ ముందుకు సాగుతుంది. కాకపోతే రాజా సింగ్ ఇప్పటికి కూడా కిషన్ రెడ్డి కావాలనే తన ప్రెషర్ని అప్లై చేస్తూ ఉన్నారు, చేయాల్సిన పని చేసుకొని. నిన్న ఆయన విసిరిన సవాల్లో కూడా ఎవరి పనులను వాళ్ళని చేసుకొనివ్వండి, అలా అయితేనే ఎంపీలు కూడా వాళ్ళ పనులు చేసుకుంటారు అని. మీ పనులు మీరు చేసుకోవడే ఫెసిలిటీ కావచ్చు, ఆ ఫ్రీ హ్యాండ్ అనేది మీకుందా, ప్రెషర్ ఉందా? ఇప్పుడు మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తా అన్నారు, నేను ఎవరికైనా ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వాలా వద్దని అడిగినా నా అంతా నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అది మీ ఇండివిజువల్ డెసిషన్. అది ఇండివిజువల్ డిసిషన్ ఏముంది? అదే మరి ఫ్రీగా పని చేసుకుంటున్నాం అని చెప్పడానికి చెప్తున్నా, నేను ఇండివిజువల్ డిసిషన్ అని చెప్తలేను. టీవీలోకి ఇంటర్వ్యూ ఇవ్వద్దు రామచంద్రరావు గారు చెప్పలేదు, చెప్తే రాజాసింగ్ గారు ఎట్లా ఇస్తారు ఇంటర్వ్యూలు? ఇయ్యరు కదా. సో ఆయన ఛాలెంజ్లు అయితే విసురుతున్నారు. ఆ తర్వాత గ్రూపులు ఉన్నాయి, సమాధానం గ్రూపులు 100% నాకైతే కనబడతలేవు. మరి మీ అద్దాలు పెట్టుకొని చూస్తే నాకేమైనా కనబడతాయో తెలియదు, నాకు అద్దాలు రాలేదు, ఇంకా నాకు గ్రూపులు కనబడతలేవు. ఓకే, ఈ అద్దాల గ్రూపుల కోసం కాదులేండి చూడడానికి, కానీ యాక్చువల్గా అంటే ఆ చూపులో ఇక్కడ తేడా ఉంది అని అర్థం. నా చూపులోనే ఉందా? మరి సోషల్ మీడియా, జర్నలిస్ట్ మిత్రులు, సోషల్ మీడియా ఏముంది? అది మీ ఇష్టం ఉన్న మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, మీ నోటికి వచ్చింది రాస్తారు, దానికి ఎవరైనా జవాబు చేస్తారు. మీకు జవాబు జరుగుతానని లేదు, నేనేం చేయాలి దానికి? నా ఫోన్ నా ఇష్టం అంటారు మీరు, నేనేం చేస్తాను దానికి? అందుకనే కొత్త చట్టాలు వస్తాయి, వచ్చినాక చూద్దాం. ఎప్పుడు వస్తున్నాయి? ఏం చట్టాలు అవి? సమయం సందర్భాన్ని బట్టి తీసుకొస్తాం. సో నియంత్రించే చట్టాలా, గ్యాగ్ ఆర్డర్స్ లాంటివి వస్తున్నాయి? ఏం చెప్తామని నేను చట్టాలు తీసుకొస్తామని చెప్పినాం, నియంత్రిస్తామని చెప్పలేదు. నేను ఏం చట్టాలు తెస్తారంటే, మీరు నా ఇంట్లో పైసలు ఉన్నాయి, నేను 10 మందికి సరిపోయి భోజనం వండుతాను, ఒకళ్ళే తింటారు, 9 మంది భోజనం రోడ్డు మీద వారేస్తా అంటే ఏస్ అది ఆపాలే అని చెప్తాం. అది నియంత్రించే చట్టం అవుతుందా? నోరున్నది కదా, ఎవరిని పడితే వాళ్ళని రెగ్యులేషన్ అనేది అవుతుంది. రెగ్యులేషన్ తెస్తాం, ఫుడ్ రెగ్యులేటరీ యాక్ట్ తెస్తాం. మీరు హోటల్కి పోతారు, 10 మందికి సరిపోయి టిఫిన్ ఆర్డర్ ఇస్తారు, మీకు నచ్చిన 2 ఇడ్లీలు తిని మిగతా అంతా బయట వారేంటే బయట ఫుడ్ లేకుండా చచ్చిపోతున్న జనం కోసం ఆలోచించమని మేమంటాం. అది మీకు నియంత్రణ లాగా కనబడుతుంది. నా డబ్బులు నా ఇష్టం అంటే ఎట్లా ఒప్పుకుంటారు? నీ డబ్బులు కాదు, ఈ దేశంలో నువ్వు పనిచేస్తే నీకు వచ్చిన వేతనం అది. ఈ దేశంలో మిగతా ఎట్లున్నారో కూడా చూడాల్సిన సామాజిక బాధ్యత ఉంటుంది మీ మీద. దాన్ని విస్మరించి నా ఇష్టం ఉన్నట్టు నేను ఉంటా అంటే ఉండనియేది. ఈ దేశంలో కొన్ని సంస్కృతులు, పద్ధతులు, సాంప్రదాయాలు, విలువలు, చట్టాలు, రాజ్యాంగం ఉంది. ఇది ఎటు పడితే అటు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చేస్తామంటే నియంత్రించేందుకు బరాబరి చట్టాలు వస్తాయి. మీరు ఏమనుకుంటే మాకేమవుతుంది? జనానికి ఉపయోగపడే చట్టాలు తీసుకొస్తాం. ఎస్, ఈ నియంత్రణకి నాకు ఈ మధ్య జరిగిన ధర్మస్థల ఇన్సిడెంట్స్కి సంబంధించి అక్కడున్నటువంటి మఠాధిపతులు, సన్యాసులు అందరూ వెళ్ళి అమిత్ షాని కలిసిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు అని, నియంత్రించడానికి ఒక చట్టం అనేది తీసుకొస్తాం. ఎందుకంటే రిలీజియన్ సిస్టమ్కి సంబంధించి హిందూ మఠాల మీదనో, హిందూ దేవాలయాల ప్రార్థనాలయాల మీదనే అటాక్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మేము ఆలోచిస్తున్నామని. అది కూడా రాబోతుందా? ఇప్పుడు సికింద్రాబాద్లో మీరు ఒక హనుమంతుని దేవాలయం ధ్వంసం అయింది. ఏం చెప్పారు పోలీసు వాళ్ళు? ఓ మతిస్థిమితం లేని కర్ణాటకకు చెందిన వ్యక్తి చేసిండు అని చెప్పారు. తర్వాత నా పార్లమెంట్లో వచ్చి సదాశివపేటలో ఒక హనుమంతుని గుడి ధ్వంసం అయింది. అదేదో మతిస్థిమితం లేనోడు పోయింది చేసిండ్రు అన్నారు. రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ నేషనల్ హైవే మీద రుద్రారం అనే విలేజ్లో హనుమంతుని విగ్రహం ధ్వంసం అయింది. వీళ్ళంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి మతిస్థిమితం లేని వాళ్ళు వచ్చి 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వస్తుంటే వాడికి మధ్యలో మసీదు కనబడతలేదా? రోడ్డు మీదనే ఉంటాయి కదా మసీదులు. వాడికి దారిలో ఎక్కడ చర్చి కనబడతలేదా? 200 కిలోమీటర్లతో ఒక హనుమంతుని కూడా కనబడుతుందా? అంటే దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే మౌనంగా చూసుకుంటూ ఉండాలి. మేము 100% ఉన్న హిందువులు మౌనంగా ఉండాలి. 10% లేని వాళ్ళు వచ్చి రోడ్ల మీద మా మసీదుని ముట్టొద్దు, మేము రోడ్డు మధ్యలో కడతామంటే సపరేట్ కూకోవాలన్నా? సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఏ ప్రార్థనా మందిరం ఉన్నా తీసేయమన్నది. తీసేస్తాం, తప్పకుండా తీసేస్తాం, నిలబడి తీసేస్తాం, నిల్చోబెట్టి తీసేస్తాం సందర్భం వచ్చినప్పుడు. నువ్వు దాన్ని నియంత్రిస్తున్నట్టుగా తల్లి ఇంకేమంటావు నీ ఇష్టం. చట్టం ముందు అందరూ సమానం అనేది మేము చెప్పదలుచుకున్నాం, చెప్తాం, అదే మాట చెప్తాం. సో ఇక్కడ నుంచి సీఎం కేంద్రానికి 53 సార్లు వెళ్ళాడు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి హామీలు కావచ్చు, విభజనకు సంబంధించినటువంటి ఇప్పటికీ అమలు జరగలేదు అనే దాంతో పాటుగా బడ్జెట్ కేటాయింపులు అనేవి. కవిత గారు, నేను అందుకని తెలుగు మీడియాకు పైత్యం అని చెప్పిన. 53 సార్లు పోయినప్పుడు ఎన్నిసార్లు మోడీ గారిని కలిసిరు, ఎన్నిసార్లు కేంద్ర మంత్రులను కలిసిరు? మీ దగ్గర లిస్ట్ ఉందా? లేదు. పేపర్ కటింగ్లు ఉన్నాయా? తీసుకురారు. ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం కవిత గారు. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. 53 సార్లు వచ్చిండు కదా ఆయన. కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవడానికి ఎన్నిసార్లు వచ్చిండు ఢిల్లీకి? భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలను కలవడానికి ఎన్నిసార్లు వచ్చిండు? కాంగ్రెస్ వాళ్ళు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? ప్రభుత్వ పెద్దలు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? తీరు మీ 53 అపాయింట్మెంట్లు డేట్లు దిగిరి. నేను ఇంట్లో లేని, ఇంట్లో ఉంటే నా దగ్గర ఫైల్ ఉంది. ఏ రోజు వచ్చిండు, ఏ రోజు ఎంతమందిని కలిసిండు అనేది నేను ఇస్తాను మీకు లిస్టు. వచ్చిన ప్రతిసారి మేము ఇచ్చినాం. ఆఖరికి నీకు రాహుల్ గాంధీ నీకు ఇవ్వలేదు టైం, మేము ఇచ్చినాం. మా ప్రధానమంత్రి గారు ఇచ్చిర్రు, ఈ దేశ ప్రధానమంత్రి గారు ఇచ్చిర్రు. ఎట్లా కవిత గారికి ఇట్లా అంటే బురద తల్లితే ఎట్లా?
పైత్యం అనే పదం ఎందుకు అంటే గిందుకనే 53 సార్లలో నువ్వు 10-15 సార్లు నీ పార్టీ పని కోసమే పోయినావు, దానికి కూడా కేంద్రానికి పోయినా అని చెప్తావు. ఫండ్స్ ఇచ్చే విధానం, అరే మీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పెద్దలారా యూపీఏ 1 యూపీఏ 2 హయాంలో మీరు 32% ఫండ్స్ని డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అని ఒక చట్టం ఉంటుంది, దాని ప్రకారం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ప్రకారం కేంద్రానికి ఎన్ని రావాలి రాష్ట్రాలకు ఎన్ని రావాలని ఫండ్స్ పంచుతారు. 32% పంచేటోళ్ళు మీరు. ఆక్స్ఫర్డ్లో చదువుకొని ప్రపంచంలో గొప్ప ఆర్థికవేత్త అన్న మన్మోహన్ సింగ్ గారు ఈ దేశాన్ని పాలించిన 10 ఏళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చిన నిధులు 32% అయితే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన మే 2014 నుంచి ఇప్పటిదాకా మేము ఇస్తున్న నిధులు ఎవరు అడగకముందు మేము పెంచింది 42% పెంచినాం. కవిత గారు మీకు ఎందుకు కనబడతలేవు? అందుకనే మళ్ళీసారి ఎల్వి ప్రసాద్ పోయి కళ్ళు మళ్ళీ మంచి చెక్ చేసుకోరని చెప్తున్నాం. మీరు 53 సార్లు వచ్చింది మా కోసం కాదు, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ రాసింది మేం కాదు, భారత రాజ్యాంగంలో ఫండ్స్ పంపిణీ ఎట్లా జరగాలని చెప్తే గట్లే చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కంటే ముందు అంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే కంటే ముందు 32% రాష్ట్రాలకు నిధులు ఇస్తే మేము అధికారంలోకి వచ్చినాక 42% నిధులు ఇస్తామని చెప్తున్నాం ఇస్తున్నాం. ఎందుకు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిరు కాబట్టి, మోడీ గారికి ముఖ్యమంత్రుల కష్టాలు తెలుసు కాబట్టి రాష్ట్రాలకు ఇచ్చే డబ్బుల్ని పెంచిండు కదా. మీరు ఏ ఊరికైనా పోయి ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రానికైనా పోయి చూడు, ఆ రాష్ట్రంలో రోడ్లు ఎవరైనా ఎత్తురు అంటే ఒక్కటే ఒక నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వేస్తుంది, భారత ప్రభుత్వం వేస్తుంది. రైల్వే 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వేలు ఎక్స్పాన్షన్ అవుతున్నాయి, బ్రాడ్ గేజ్లు అవుతున్నాయి, ఆర్ఓబీలు ఆర్యూబీలు మీటర్ గేజీలు బ్రాడ్ గేజ్లు అవుడు, వందే భారత్ ఎక్స్ప్రెస్లు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయి చూడు కవితమ్మ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తోటి పోటీ పడేటట్టు ఉంది అది. గవి కనబడాయి మనకి. కేంద్రం పైసలు ఇస్తలేదు, ఎవరు ఇస్తుర్రు? చెర్లపల్లికి పోయి చూడరు, 1000 కోట్లు పెట్టి కట్టినాం రైల్వే టెర్మినల్, ఎట్లుందో చూడరు ఒకసారి. దేశంలో ఎప్పుడో స్వతంత్రం కంటే ముందు కట్టిన రైల్వే స్టేషన్లు, తెలంగాణలో 42 రైల్వే స్టేషన్ల రూపురేఖలు ఎట్లా మారినాయో చూడరు. ఇప్పుడు రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు వచ్చినాయి కవిత గారు, మీరు ఎప్పుడైనా రైలు ఎక్కితే తెలుస్తుంది. పోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడుర్రి, చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూడుర్రి. అరే నిన్ననో మొన్ననో పేపర్లో రాసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి దాకా రోడ్ ఎత్తాడట 12 లైన్లు. పైసలు ఎవరు ఇస్తున్నారు కవిత గారు? మేమే ఇస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు హైదరాబాద్ టు విజయవాడ మేము 8 లైన్ల రోడ్డు చేస్తున్నాం. పైసలు ఎవరు ఇస్తారు? గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తారు. సూర్యాపేటకి వెళ్ళి ఖమ్మం పోవాలంటే ఇంతకుముందు 3 గంటలు పడుతుండే కవిత గారు, ఇప్పుడు గంట కూడా పట్టది. ఎవరు ఇచ్చిరు నేషనల్ హైవే? భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇచ్చింది. ఏం మాట్లాడతారు కవిత గారు? పైసలు వస్తా లేకపోతే మీరు ఒక్కసారి గట్ల పోరి, ఇంకా మేడ్చల్కి వెళ్ళి కొంపల్లికి వెళ్ళి అత్వెల్లి గట్ సైడ్ పోయి రండి, రోడ్డుకి నరకం కనబడుతుంది రోడ్డు మీద. ఇలా 6 లైన్స్ రోడ్ వేసి 1200 కోట్లు ఇచ్చి పని చేపిస్తా ఉన్నాం. నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ప్రారంభమయ్యే బిహెచ్ఎల్ దగ్గరికి రండి, బిహెచ్ఎల్ చౌరస్తాలో సిగ్నల్ పడితే గంట ఏడ్చుకుంటా నిల్చుంటారు జనాలు. ఇప్పుడు 5 నిమిషాల లోపల బిహెచ్ఎల్ చౌరస్తా పారైపోతారు. సుమారు 200 కోట్లతోటి ఫ్లైఓవర్ కట్టినాం, నేషనల్ హైవే మీద కట్టినాం. మియాపూర్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా 6 లైన్స్ రోడ్ వేస్తా ఉన్నాం, నేషనల్ హైవేస్ నడుస్తున్నాయి. మీరు ఏదైనా కూరుకోయి స్టేట్ హైవేస్ చూసినా పోరు ఎట్లుందో చెప్తా నేను. మీరే కంపేర్ చేసి చూడు స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవేస్, ఎవరి పనితీరు ఎట్లుందో తెలుస్తుంది. తెలంగాణలో కూడా రాబోతుంది 100% మాదే అధికారం. అండ్ 4th టైం కూడా మోదీ వస్తారా? మళ్ళీ 100% వస్తారు. మోదీయే ఉంటారా? ఉంటారు. అప్పుడు కూడా ప్రజలు కోరుకున్న తర్వాత ఆయన ఉండకపోతే మీరు ఉంటారా? నేను ఉంటానా? ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నప్పుడు ఆయన్నే ఉంటాడు ఈ దేశ ప్రధానిగా. సో 4th టైం కూడా అక్కడ ఎన్డీఏ వస్తుంది, బీజేపీ వస్తుంది, ఎన్డీఏ కూడా వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ అన్ ఎన్డీఏ ఓన్లీ, ఎన్డీఏనే వస్తుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ గారు, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.